Good morning to all. Today I am going to explain 10th class chapter 1 real numbers. First we are going to discuss about natural numbers. Natural numbers, counting numbers such as called a natural numbers, counting numbers. So how many benches are there in the class? 1 2 3 4. So started from 1. So 1 comma 2 comma 3 comma 4 comma 6. So set of natural numbers n equal to 1 comma 2 comma 3 comma 4 so on. So counting numbers such as called a natural numbers, counting numbers. ఇలా కౌంట్ చేసే నెంబర్స్ని మనము నేచురల్ నెంబర్స్గా డినోట్ చేస్తాము. సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ n ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 కామా 4 సో ఆన్ సో. సో నేచురల్ నెంబర్స్, స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ 1. స్మాలెస్ట్ నేచురల్ నెంబర్, స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1. స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1. So greatest natural number is not defined. Greatest natural number is not defined. Set of natural numbers n equal to 1 comma 2 comma 3 comma 4 so on. So smallest natural number is 1. Greatest natural number is not defined. Natural numbers is denoted by capital N. So sometimes the questions will be given. Which type of questions? How many natural numbers from 20 to 50? This is the question. How many natural numbers from 20 to 50? సో 20 to 50ని ఐడెంటిఫై చేయడానికి మరి దీనిలో మనకి మెయిన్గా ఎటువంటి కాన్సెప్ట్ ఉందనేది చూద్దాం. జనరల్గా 20తో స్టార్ట్ చేసి 50 వరకు ఎండ్ అయినాయి కాబట్టి ఇక్కడ హయ్యెస్ట్ నెంబర్ని ఇక్కడ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 50. ఏ నెంబర్ ఒక బి నెంబర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మరి ఫ్రమ్ నుంచి అంటే 20 to 50 ఫ్రమ్ అనేది కాబట్టి ఇది ఇక్కడ బి మైనస్ ఏ ప్లస్ 1 అనే ఫార్ములా యూజ్ చేయాలి. So 50 minus 20 plus 1. So 30 plus 1 equal to 31. So how many natural numbers from 20 to 50? There are 31 natural numbers from 20 to 50. From అనే దానికి మనకి ఈ ఫార్ములాని అప్లై చేయాలి, b మైనస్ ఏ ప్లస్ 1. ఒకవేళ ఫ్రమ్ అని కాకుండా బిట్వీన్ కనుక ఉంటే, బిట్వీన్ అని ఒకవేళ మనకి మెన్షన్ చేసి ఉంటే, బిట్వీన్ కనుక మెన్షన్ చేసి ఉంటే ఇక్కడ మనకి బిట్వీన్కి మైనస్ ఏని అప్లై చేయాలి. మైనస్ ఏని అప్లై చేస్తే సో 50 మైనస్ 20 మైనస్ 1, 30 మైనస్ 1 ఈక్వల్ టు 29 అనేది ఆన్సర్ అవుతుంది. బిట్వీన్లో ఇలా కంటిన్యూగా రెండు ఈ అనేవి వచ్చినాయి కాబట్టి ఇక్కడ రెండు ఈలకి ఒక ఏకి ఒక మైనస్, ఇంకొక ఏకి ఇంకొక మైనస్, రెండు మైనస్లను యూజ్ చేయాలి, బి మైనస్ ఏ మైనస్ 1. ఒకవేళ ఫ్రమ్ అంటే ఇందాక యూజ్ చేసినాము అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి బి మైనస్ ఏ ప్లస్ 1 రెండు సేమ్ ఉన్నాయి కానీ బిట్వీన్ అన్నప్పుడు ఇక్కడ 2 మైనస్ రావాలి. రెండు ఈలు ఇక్కడ కంటిన్యూగా వచ్చినాయి, రెండు ఈలు ఇక్కడ కంటిన్యూగా మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ 1. ఇలా మనకి హౌ మెనీ నేచురల్ నెంబర్స్ బిట్వీన్ 20 and 50 అండ్ హౌ మెనీ నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 20 to 50 అనేది మనము దీన్ని క్లారిటీగా చూసుకోవాలి. నెక్స్ట్ నేచురల్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేచురల్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్ ఎలాంగ్ విత్ జీరో. Natural numbers along with 0 is called a whole numbers.
natural numbers along with 0 is called a whole numbers. Whole numbers is denoted by W. Whole numbers is denoted by W. Set of whole numbers W equal to 0, 1, 2, 3, so on so. So smallest whole number is equal to 0. Smallest whole number is equal to 0. Greatest whole number is not defined. అలాగే preceding numbers and succeeding numbers. So what is a preceding number of 3 అని చెప్పినాం అనుకోండి. 3 కంటే preceding before number 3 minus 1 equal to 2. Preceding number of 3 is 2. Succeeding number of 3 is 3 plus 1 equal to 4. ఈ చిన్న కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. సో న్యాచురల్ నెంబర్స్కి కౌంటింగ్ నెంబర్స్ సచ్ యాజ్ కాల్డ్ ఏ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. Natural numbers along with 0 is called a whole numbers. Set natural whole numbers is denoted by W. Set of whole numbers W equal to 0, 1, 2, 3, so on so. So smallest whole number is 0 and the greatest whole number is not defined. ఓకే, హోల్ నెంబర్ సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, హోల్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటీజర్స్ IRZ. సో ఇంటీజర్స్కి సంబంధించి IRZ కనుక అప్లై చేస్తే కౌంటింగ్ నెంబర్స్ సచ్ యాజ్ కాల్డ్ ఏ న్యాచురల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ along with 0 is called a whole numbers and negative numbers including with whole numbers. Negative numbers including with whole numbers is called a integers. Integers is denoted by IRZ. So set of integers Z equal to so on so -3, -2, -1, so on so 1, 2, 3. Set of integers after natural numbers, whole numbers. Natural numbers, all natural numbers are whole numbers. So n subset W. All whole numbers subset integers. Next, all integers subset rational numbers. Next, rational numbers. The numbers expressed in the form of the numbers expressed in the form of P by Q. ఇక్కడ ఒక కండిషన్ చూడండి, కండిషన్ P, Q is belongs to Z. P, Q is belongs to Z integers and Q does not equal to 0 is called a rational numbers. So examples of rational numbers: 1/2, 3/4, -1/5, so on so. So rational numbers చూడండి, the numbers expressed in the form of P by Q. P, Q is belongs to Z. Q does not equal to 0 is called irrational numbers. Examples: 1/2, 3/4, -1/5. So rational numbers, another name of rational numbers, quotient numbers. So rational numbers is denoted by Q. Q means quotient numbers. So natural numbers, whole numbers, integers and rational numbers, and after that irrational numbers.
So irrational numbers, the numbers which can't be expressed in the form of P by Q is called an irrational numbers. P by Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే రేషనల్ అవుతున్నాయి. P by Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే రేషనల్ అవుతుంది. P by Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే, P by Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వాటిని ఇర్రేషనల్ అని చెప్తాము. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈక్వల్ టు 3 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈక్వల్ టు 4. 1, 4, 9, 16 perfect squares. Square root of perfect squares, square root of all perfect squares are rational numbers. Square root of all perfect squares are rational numbers. So square root of 2, square root of 3, square root of 5, square root of 6, square root of 7 and square root of 8. 2, 3, 5, 6, 7, 8. Square root of 2, square root of 3, square root of 5, square root of 6, square root of 7 and square root of 8. These are all not perfect square numbers. It is called an irrational numbers. These are examples of irrational numbers. So natural numbers and subset whole numbers, subset integers and subset rational numbers, union irrational numbers, it is called a real numbers. సో రియల్ నెంబర్స్లో ఎటువంటి కాన్సెప్ట్ ఉన్నాయి అనేది మనకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఒకసారి మనకు డెఫినేషన్స్ అన్నీ కూడా క్లియర్గా చూస్తే, natural numbers counting numbers such as called a natural numbers, counting numbers such as called a natural numbers, counting numbers such as called a natural number. Small natural numbers is denoted by n, smallest natural number is 1 and greatest natural number is not defined. How many natural numbers between from 20 to 50? From we can use b minus a plus 1 formula. Between, so between కి మనకు b minus a minus 1 అనే ఫార్ములా యూజ్ చేస్తాము. సో బిట్వీన్లో రెండు ఈలు ఉన్నాయి కాబట్టి మైనస్ అంటే b మైనస్ a మైనస్ a మైనస్ 1 అనే ఫార్ములాని అప్లై చేయాలి. ఇది మనకు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఈజ్ కాల్డ్ ఏ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఈజ్ denoted by w. Set of whole numbers w equal to 0, 1, 2, 3, so on. So smallest whole number is 0 and greatest whole number is not defined. Next, preceding and succeeding terms. Preceding number of 3 minus 1 equal to 2 and succeeding number of 3 plus 1 equal to 4. So along with 0 ఉన్న వాటి అన్నిటిని natural numbers along with 0 ఉన్న వాటికి whole numbers అని చెప్పేస్తాం. Next, integers. అంటే whole numbers along with negative integers, negative numbers and along with whole numbers is called integers. Integers are denoted by I or z. Z equal to so on, so minus 3, minus 2, minus 1, so on, 0, 1, 2, 3, so on. So integers ni I or z తో డినోట్ చేస్తాము. ఇంటీజర్స్ అయిపోయింది. ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అండ్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్లో క్వోషియంట్ నెంబర్స్. రేషనల్ నెంబర్కి అనదర్ నేమ్ ఏంటంటే క్వోషియంట్ నెంబర్స్. ద నెంబర్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, where q comma or p comma q are integers, q does not equal to 0. p by q ఫామ్లో ఉండి p comma q is belongs to z and q does not equal to 0 ఉన్న వాటిని రేషనల్ నెంబర్స్ అంటాము. రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ 1/2, 3/4 అండ్ -1/5. రేషనల్ నెంబర్కి ఇంకొక నేమ్ ఏంటంటే క్వోషియంట్ నెంబర్స్ అని తీసుకుంటాము. ఇందులో మనకి హౌ మెనీ క్వశ్చన్లో హౌ మెనీ రేషనల్ నెంబర్స్ between any two rational numbers.
ఇలా మనకి హౌ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఎన్ని ఉంటాయి, ఇన్ఫినైట్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్, ఇన్ఫినైట్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్కి అనదర్ నేమ్ క్వశ్చన్ టు నెంబర్స్ అని చూసినాము. నెక్స్ట్ ఫైనల్గా ఇర్రేషనల్ నెంబర్స్. ద నెంబర్స్ విచ్ కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేనివి ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్ని మనము Q-తో ఎక్స్ప్రెస్ చేస్తాము, డినోట్ చేస్తాము. అలాగే ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆల్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ స్క్వేర్ కానివన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్గా తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.